దేవుడు నాకు బలవంతంగా రెస్ట్ ఇచ్చినట్లు ఉంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన రష్మిక మందన్న. అసలు మ్యాటర్లోకి వెళితే మన టాలీవుడ్ ద మోస్ట్ పాపులర్ హీరోయిన్, అదేవిధంగా మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ మన రష్మిక మందన్న అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు రీసెంట్గా తన యొక్క మూవీ మైసా మూవీలో నటిస్తూ తనకు ఒక కాళ్ళకి దెబ్బ తగిలిన విషయం మనకు తెలిసిందే. అందుకని తను దాదాపు దగ్గర 6 నెలల దాకా ఎటువంటి మూవీ చిత్రాలు తీయకుండా రెస్ట్ తీసుకోవాలంటూ డాక్టర్లు సూచించారంట. ఏదేమైనా కానీ మన మోస్ట్ పాపులర్ బ్యూటీ ఇక 6 నెలల దాకా ఎటువంటి మూవీ తీయకుండా ఉండాలి. అదేవిధంగా మన రష్మిక మందన పెళ్ళి అయిన తర్వాత ఇక రీసెంట్గా వచ్చిన కుకింగ్ మూవీ అనే మూవీ ఫ్లాప్ అవ్వడం, అదేవిధంగా ఈ విధంగా దెబ్బ తగలడంతో ప్రేక్షకులు పెళ్ళాకనే ఇలా జరిగింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎందుకంటే పెళ్లి కాకముందు రష్మిక మందన గారు యానిమల్ మూవీ, అదేవిధంగా ఛత్రపతి యొక్క శివాజీ మూవీ యొక్క నటించడం జరిగింది. ఆ 2 మూవీలు కూడా ఎంతగా హిట్ అయిన విషయం మనకు తెలిసిందే. సో ఆ మూవీల తర్వాత ఈ పెళ్ళి అవ్వడం, అదేవిధంగా ఈ మూవీ ఫ్లాప్ అవ్వడం, ఈ దెబ్బ తగలడంతో ప్రేక్షకులు చాలా బాధగా పడుతున్నారని చెప్పుకోవచ్చు. ఏదేమైనా కానీ మన రష్మిక మందన ఇక త్వరలోనే కోలుకొని ఒక మూవీ తీస్తారు. అదేవిధంగా ఆ మైసా మూవీ తప్పనిసరిగా అయితే మనకు ఫిక్స్ చేసిన డేట్లోనే వస్తుందని వార్తలు వస్తున్నాయి. ఏదేమైనా కానీ మన రష్మిక మందన గారు ఈ విధంగా దెబ్బ తగలడంతో తన యొక్క ప్రేక్షకులు, తన యొక్క ఫ్యాన్స్ ఎంతో ఆందోళన పడుతుందని చెప్పుకోవచ్చు. ఇక వాళ్ళ యొక్క ఫ్యాన్స్కి చెప్తూ, నాకు ఎంత పెద్ద దెబ్బ ఏం తగలేదు, త్వరలో నేను కోలుకుంటాను, నా గురించి అంతగా బాధపడకండి అంటూ మన రష్మిక మందన గారు ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టడం కూడా జరిగింది ఫ్రెండ్స్. సో మన రష్మిక మందన గారు తొందరగా కోలుకోవాలని ఎంతమంది కోరుకుంటున్నారు తప్పకుండా అయితే కామెంట్ చేయండి. మన ఛానల్ ఎవరైనా మొదలుగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.